నీ అబ్బా లైట్ ఎక్కడ పెట్టమంటే ఎక్కడ పెట్టావు? ఇక్కడే పెట్టమన్నావుగా. ఎక్కడ పెట్టమన్నా? 1 సెకండ్. అక్కడ ఇక్కడ కాదా? ముందెక్కడ పెట్టావు అక్కడే పెట్టు. కరెక్ట్గానే పెట్టానుగా, మరి నన్ను ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తావు? 100 మంది కన్ఫ్యూజ్ చేసినా నువ్వు చేసే పని మీద కాన్ఫిడెన్స్ ఉండాలి. ఇప్పుడు చూడు, నీ నెగ్లిజెన్స్ వల్లే తన మృతమైన మోకాళ్ళు కందిపోతున్నాయి. ప్రియా రెడీ? రెడీ. యా, పర్ఫెక్ట్. వెళ్తున్నాడు ఆన్ ద ఫ్లో. ఓకే. ఓ అబ్బో. రే, ఆ లైట్ తెచ్చి ఇక్కడ కార్నర్లో పెట్టు. సరే. ఓకే, నా ప్రియా 2 షర్ట్ బటన్స్ తీ. ఎందుకు? మొదలైంది ఇంకా. కరుణించిన దేవుడు కనపడని అందం 2 వృధా. రే, అర్థమైంది, బయటికి వెళ్ళాలంతేగా. వీడు చూస్తే తప్పులేదు, మేము రెప్పేస్తే తప్పు. చెయ్యి. పర్ఫెక్ట్. రే, డ్రైవ్లో కప్పించి. దేనికేం తక్కువ లేదు. ప్రియా, ఐల్ డ్రాప్ యూ. ఇట్స్ ఓకే, కాలో వచ్చాను, డ్రైవర్ ఉన్నాడు. ఓకే, బాయ్. బాయ్. సీ యూ. గుర్తుందిగా, నైట్ 9 o'clock ఇంటికి వచ్చి ఫొటోస్ ఎడిట్ చేసి ఉంచుతా. అండ్ యా, డ్రైవర్తో రాకు, రాత్రంతా వెయిట్ చేయాలంటే తనకు కష్టమవుతుంది. ఓకే, బాయ్. బాయ్, సీ యూ. నీ పనే బాగుందిరా. పొద్దునంతా పాపల ఫోటోలు నొక్కుతావు, రాత్రి అవ్వగానే ఆళ్ళని నొక్కుతావు. అసలు నువ్వు ఫోటోగ్రఫీ ప్రొఫెషన్కి ఎందుకు వచ్చావురా? అంటే అమ్మాయిల్ని గోకడానికి వచ్చావా లేదా ఫోటోలు తీయడానికి వచ్చావా? ఐ వాంట్ టు క్యాప్చర్ ది బ్యూటీ ఆఫ్ లైఫ్ రా. నా దృష్టిలో అందం అనేది టైంతో పాటు చేంజ్ అవుతూనే ఉంటుంది. అది మనుషుల్లో అవ్వచ్చు, నేచర్లో అవ్వచ్చు. ఆఫ్టర్ ఆల్ మనుషులు కూడా నేచర్లో ఒక పార్టేగా. ఫోటోగ్రఫీతో ఆ మూమెంట్ ఆఫ్ చేంజ్ని క్యాప్చర్ చేయొచ్చురా. యూ క్యాన్ సీజ్ ది మూమెంట్ అండ్ కెన్ గో త్రూ ఇట్ యాజ్ లాంగ్ యాజ్ యూ లివ్. అబ్బో, నీ ఫోటోగ్రఫీ వెనకాల ఇంత తతంగా ఉందా? ఎస్. అలాంటప్పుడు అమ్మాయిలనే ఎందుకు, ఏ కుక్కలనో పిల్లులనో తీయచ్చుగా. ఒక్కరికి ఒక్కో దాంట్లో అందం కనపడుతుంది. నా దృష్టిలో ఈ ప్రపంచంలో ఆడదానికి మించిన అందమే లేదురా. ఇట్స్ మై పర్స్పెక్టివ్. ఇంకా గోకడాలు గీకడాలంట ఇట్స్ జస్ట్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. అయినా కనబడిన ప్రతిదాన్ని గోకే బదులు ఎవరినైనా లవ్ చేయొచ్చుగా. రే, ఇప్పుడు నా లవ్ మీద నీకెందుకు అంత ఇంట్రెస్ట్? స్టూడియోకి వచ్చిన ప్రతి ఒక్కటి నిన్నే గోకుతుంటే ఇంక నేనెవరిని ట్రై చేసుకోవాలరా? అందుకే నువ్వు లవ్లో పడితే గానీ నేను ఒక అమ్మాయిని ట్రై చేసే ఛాన్స్ రాదని ఫిక్స్ అయ్యా. అందుకే నువ్వు ప్రేమలో పడాలని రోజు ప్రతి దేవుణ్ణి మొక్కుతూ ఉంటా. అవును, రోహిత్కి చెప్పావా ఇలా మోడలింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నా అని? ఇప్పుడు వెళ్తున్నా కదా, చెప్తా. ఓకే, బాయ్. సడన్గా ఎందుకు ఈ మోడలింగ్ కాంపిటీషన్? సడన్గా ఏం కాదు, నీకు మనం పరిచయమైనప్పుడే చెప్పా. నువ్వు మర్చిపోతే అది నా తప్పు కాదు కదా. అప్పుడైతే నువ్వేదో సరదాగా అంటున్నావు అనుకున్నా. పోనీ ఇప్పటికైనా సీరియస్ అని అర్థమైందిగా. అయినా ఏముందా మోడలింగ్లో? ఏం చేస్తావు? ఆ ప్రొఫెషన్లో ఏం సాధిస్తావు? ఇప్పుడు నువ్వు నేను జాబ్ చేస్తున్నాం, ఏముంది? ఏం సాధిస్తున్నాం?
ఎందులోనూ ఏముండదు, అంతా మన ఆలోచనలో ఉంటుంది. అండ్ మోడలింగ్ అంటే పొట్టి పొట్టి బట్టలు వేసుకోవడం ఒకటే కాదు. మోడలింగ్ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ షోకేసింగ్ ద బ్యూటీ. మోడలింగ్ ఈజ్ అబౌట్ షోకేసింగ్ ద కాన్ఫిడెన్స్ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద సబ్జెక్ట్. అండ్ యూ నో వాట్? మోడల్ ఇన్ఫ్లుయెన్స్ ద పీపుల్ అండ్ దోస్ పీపుల్ విల్ చేంజ్ ద వరల్డ్. ఓకే ఓకే, ఇక నీ ఉపన్యాసాలు ఆపు. నేనింకా ఈరోజు రేపో మన విషయం మా ఇంట్లో చెప్దాం అనుకుంటున్నా. గుడ్, చెప్పు. ఇప్పుడు దానికి నేను కాంపిటీషన్ వెళ్ళడానికి ఏం సంబంధం? మా ఇంట్లో మోడలింగ్ ఒప్పుకోరు. నిన్నెవరు చేయమన్నారు? నేను చేస్తా అంటున్నా. ఏంటి జోకా? కాదు, సీరియస్గానే చెప్తున్నా. అయినా నేనేదో అప్పుడు మిస్ ఇండియాకి సెలెక్ట్ అయిపోయినట్టు మాట్లాడుతున్నావు. ఇంకా కాంపిటీషన్కి పోర్ట్ఫోలియో పంపించాలి, సెలెక్ట్ అవ్వాలి, అప్పుడు అసలు నేను కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలి. ఇంకా అవన్నీ అవ్వకముందే ఎందుకంత హంగామా చేస్తున్నావు? హంగామానా? నేను నీ మంచి గురించి ఆలోచించి చెప్తున్నాను. నా మంచి గురించి నాకు తెలుసు. నేను ఆలోచించేది మన మంచి గురించి, మన రిలేషన్షిప్ గురించి. నా ప్రొఫెషన్కి రిలేషన్షిప్కి ఎందుకు ముడిపెడుతున్నావో నాకైతే అర్థం కావట్లేదు. చెప్తున్నాగా, మా ఇంట్లో మోడలింగ్ అంటే ఒప్పుకోరు. అర్థం చేసుకో. ఇన్నిసార్లు నన్ను అర్థం చేసుకోమంటున్నావు. ఒక్కసారి అయినా మీ ఇంట్లో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పొచ్చుగా. అయినా మోడలింగ్ అంటే ఏదో మర్డర్లా ఫీలింగ్ ఇస్తున్నావు. అయినా మాకు తెలీదా అక్కడ ఏం జరుగుతుందో? ఏం జరుగుతుంది? అందరికీ తెలిసిందే. ఏంటి అందరికీ తెలిసింది? పిచ్చి పిచ్చిగా వాగకు. ఏమన్నా ఉంటే తిన్నగా చెప్పు. ఈరోజు మోడలింగ్ అన్నావు, రేపు యాక్టింగ్ అంటావు, ఎల్లుండి సినిమాలు అంటావు. అక్కడ ఎవడెవడు తగులుతాడో ఏంటో అన్నీ నా కళ్ళ ముందే చేయవు కదా. రోహిత్, ప్లీజ్ స్టాప్ ఇట్. చైల్డిష్గా బిహేవ్ చేయకు. ప్రతి ఒక్కడికి తెలుసు ఈ మోడల్స్ ఏం చేస్తారో. ఐ సెడ్ స్టాప్ ఇట్ రోహిత్. ఓకే ఓకే, నేను పార్టిసిపేట్ చేస్తున్నా అంతే. రిలేషన్షిప్లో ఉన్నంత మాత్రం ఒకరి ప్రొఫెషన్ ఒకరికి నచ్చాలని రూల్ లేదు. లెట్స్ అగ్రీ టు డిసగ్రీ. ఈ విషయాన్ని ఇంతకు మించి లాగకు ప్లీజ్. సరే ఫొటోస్ చూపించు. ఏం ఫొటోస్? అదే నువ్వు కాంపిటీషన్కి పంపిస్తా అన్నావు కదా. ఇంకా ఫోటోషూట్ చెయ్యాలి. సరే అయితే నువ్వు ఫోటోషూట్కి వెళ్ళే ముందు నువ్వు షూట్లో వేసుకునే డ్రెస్సెస్ నాకు ఫోటో తీసి పంపు. ఏమైంది? రోహిత్ ఏమని అన్నాడా? వాడి పేరు ఎత్తకు నా ముందు. ఇట్స్ ఓకే, కూల్ అవ్వు ఫస్ట్. సారీ. ఇట్స్ ఓకే, చెప్పు ఏమైంది? పిచ్చి పిచ్చిగా మాట్లాడాడే. ఫోటోషూట్కి ఏ డ్రెస్ వేసుకుని వెళ్తున్నావు? ఆ డ్రెస్ ఫొటోస్ పంపించమన్నాడు. ఇంకా చాలా మాట్లాడాడు. అయినా ఇప్పుడు అవన్నీ గుర్తు తెచ్చుకొని వేస్ట్. ఇట్స్ ఓవర్. నీ మీద ప్రేమతో అడిగుంటాడు. అది ప్రేమ కాదు, అనుమానం. పొసెసివ్నెస్ అయి ఉండొచ్చుగా. వాడికి వత్తాసు పలక్కు నువ్వు. వత్తాస్ కాదే, తనకి నిన్నెవరూ ఆ పొట్టి పొట్టి బట్టల్లో ఆ ఎక్సాటిక్ పోసెస్లో చూడడం ఇష్టం లేదేమో. చూడాలనుకున్నాడు ఇప్పుకొనున్నా కంప్లీట్గా కప్పుకొనున్నా చూస్తాడు. అవతల మంచి ఇంటెన్షన్ మనం ఎప్పటికీ కంట్రోల్ చేయలేం. అది కాదే. ప్లీజ్ స్టాప్ ది డిస్కషన్ జాన్వి. ఓకే, నువ్వు ఇప్పుడు ఆ డిప్రెషన్లోకి వెళ్ళకు. ఏదో కాంపిటీషన్కి వెళ్తా అన్నావు కదా, ఫస్ట్ ఆ పనిలో ఉండు. ఓకే? యా, మంచి ఫోటోగ్రాఫర్ని వెతికి ఫోటోషూట్ చేయాలి. యా, నేను రీసెంట్గా కొన్ని ఆర్టికల్స్లో ఫ్యాషన్ ఫోటోగ్రాఫ్స్ చూస్తున్నాను. ఫ్రీక్వెంట్గా ఒకటి ఫొటోస్ కనిపిస్తున్నాయి. ఓ, ఎవరు? నిశాంత్. యామిని. అమ్మాయి పల్లె. జాన్వి. శివ. అబ్బో చాలా ఉంది. పట్టేశాడు. మీకు ఏ టైప్ ఫొటోస్ కావాలి? మీరు చెయ్యి వదిలితే చెప్తాను. ప్లీజ్ హ్యావ్ అ సీట్. సారీ. సో నేను వర్సిటల్ మ్యాగజైన్కి మోడలింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నాను. నైస్. ఆ మ్యాగజైన్లో చాలా మంది మోడల్స్కి నేనే ఫొటోస్ తీశాను. ఇన్ఫాక్ట్ సిటీలో 40% అప్కమింగ్ మోడల్స్కి నేనే ఫోటోగ్రాఫర్ని. సో మీరేమైనా థీమ్ అనుకున్నారా? మీరు ఉపన్యాసం ఆపితే చెప్దాం అనుకుంటున్నా.
సో బేసిక్లీ ఏదన్నా ఫేమస్ పెయింటర్ లేడీ పోర్ట్రేట్ నుండి ఇన్స్పిరేషన్ తీసుకుని సేమ్ థీమ్ ఫోటోగ్రాఫ్ లో పోర్ట్రే చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నాం. ఓ దట్స్ నైస్. ఐ హావ్ అన్ ఐడియా. పికాసోది ఒకటి సెమీ-న్యూడ్ పెయింటింగ్ ఉంది, ఆ థీమ్ తీసుకుందామా? మాక్సిమం మీరు తీసేవన్నీ అలాగే ఉంటాయి. మీరేదో పెద్ద గొప్ప ఫోటోగ్రాఫర్ అని చెప్పి అందరు చెప్పుకుంటారు. అంతెందుకు, ఇందాక మీరే చెప్పుకున్నారు అలాంటిది. ఎప్పుడు ఆ న్యూడ్ సెమీ-న్యూడ్ కాకుండా ఏదైనా కొత్తగా ట్రై చేయొచ్చు కదా. మీకు ఇంతకంటే ఎక్కువ క్రియేటివిటీ లేదని చెప్పండి, నేను వేరే వాడిని చూసుకుంటాను. సారీ. యూ ఆర్ అండర్ ఎస్టిమేటింగ్ మై టాలెంట్. అయితే చేసి చూపించు. లెట్స్ గో. ఓకే. నీకు నేను నొక్కనా? నువ్వు నొక్కేది? హలో, ఫోటో తీస్తున్నాను చెప్తున్నానమ్మా, ఎందుకంత సీరియస్? శివ వస్తున్నా, నాకు పోయి పని చేసుకా. వెళ్దాంరా. పెద్ద ఫేవర్లా తిప్పేసుకుంటుంది. ఈరోజు టెస్ట్ షూట్ చేద్దాం. టొనాలిటీస్ అండ్ థీమ్ ఫైనల్ అయ్యాక ఒరిజినల్ షూట్ ప్లాన్ చేద్దాం. షో. ఆ హెయిర్ కొంచెం ఇలాగా? యా. అటా? యామిని, సైడ్ ప్రొఫైల్. వాట్ ద ఫక్? అదే ఏంటి, ఫస్ట్ నువ్వు పోస్ట్ పెట్టి చూపించు. అప్పటికే అవ్వకపోతే అప్పుడు టచ్ చేయి. నీ ప్రొఫెషన్ని అడ్వాంటేజ్గా తీసుకోకు. గెట్ అవుట్. ఫొటోస్ తీయడం రాకపోతే రాదని చెప్పు. వెయిట్. చూసావా ఎంత ఈజీయో? మావాడు అంతేలేండి, ఏకతో పోయేదాన్ని పీకల దాకా తెచ్చుకుంటాడు. ఫొటోస్ ఎప్పుడు వస్తాయి? ఎడిట్ అయ్యాక కాల్ చేస్తా. ఓకే. తన అయిపోయాక నాకు ఫోటోషూట్ చేస్తారా? నీకైతే ఇటు తీస్తాడు. దాని బదులు నేను సెల్ఫీ తీసుకోవడం బెటర్. పద వెళ్దాం. బాయ్. నవాబ్రా, నువ్వు చేజార్చి నా మీద అరుస్తావేంట్రా? ఈ పిల్లని పడేరా, అప్పుడు ఒప్పుకుంటాను నువ్వు నిజంగానే కామశాస్త్ర పితామహుడు అని. వాటర్ సేవింగ్ అని వారానికి ఒకసారి స్నానం చేసేదానివి ఈరోజు ఇంత పొద్దున ఎక్కడ తయారయ్యావు? ఐఎమ్ సో ఎక్సైటెడ్. దేనికో ఆ ఎక్సైట్మెంట్? నేను చెప్తే నువ్వు అసలు నమ్మో తెలుసా? ఏంటో ఆ నమ్మలేని నిజం. నిషాంత్ నన్ను కాఫీకి పిలిచాడు. ఏం వాడి కాఫీ చేయడం రాదా? జోకెవలే గానీ చాలా రోజుల తర్వాత నన్ను ఒక డేట్కి పిలిచాడు. ఐఎమ్ ఎక్సైటెడ్. ఇది డేట్ అని ఫిక్స్ అయ్యావా? అసలు నీకు ఒకటి చెప్పనా? ఏంటి? నాకన్నా ముందు నిన్ను కాఫీకి పిలిచాడని చెప్తావు అంతేగా? ఇది తెలిసాక కూడా వెళ్తున్నావా? యాక్చువల్లీ ఫస్ట్ నిన్ను పిలిచి నీ నుంచే నా గురించి తెలుసుకొని అప్పుడు నన్ను పిలుద్దాం అనుకున్నాడంట. నువ్వు సరిగా రెస్పాండ్ అవ్వకపోయేసరికి ధైర్యంగా నాకే కాల్ చేశాడు. బాగానే కవర్ చేశాడు. అందరూ నీకే లైన్ వేస్తారు అనుకోకమ్మా. అప్పుడప్పుడు కొంతమంది మమ్మల్ని కూడా ఇష్టపడతారు. యువర్ జలస్. సరే, నీకు నచ్చినట్టు కానీ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. కొంతమంది చెప్తే అర్థం చేసుకుంటారు, కొంతమంది చిరిగి చాట్ అయ్యాకే అర్థం చేసుకుంటారు. కాఫీ ఎలా ఉంది? నీలానే చాలా హాట్గా ఉంది. ఊదుకుని తాగు.
నువ్వు డైరెక్ట్గా నాకే మెసేజ్ చేయొచ్చుగా, యామినికి ఎందుకు మెసేజ్ చేయడం? చెప్పానుగా, నీ ఇష్టాలు మీ ఫ్రెండ్ ద్వారా తెలుసుకుని అప్పుడు నీకు దగ్గర అవుతాం అనుకున్నా. కానీ కుదరలేదు. అయినా మీ ఫ్రెండ్ ఎందుకని ఇప్పుడంత సీరియస్గా ఉంటుంది? ఓ అదా, తనకి రీసెంట్గానే బ్రేకప్ అయింది. అయ్యో, ఏం పాపం? తన బాయ్ ఫ్రెండ్కి మోడలింగ్ మీద కానీ ఆ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళ మీద కానీ అంత మంచి ఒపీనియన్ లేదులే. అవును, యామిని బాయ్ ఫ్రెండ్ పేరేంటి? ఏమైంది? నువ్వు నా గురించి తెలుసుకోవడానికి యామనికి మెసేజ్ చేసావు, ఇప్పుడు నన్ను ఇక్కడ పిలిచి యామని గురించి అడుగుతున్నావు. నీ ఫ్రెండ్ అంటే నీ లైఫ్లో ఒక పార్టే కదా, తన గురించి తెలుసుకుంటే నీ లైఫ్ గురించి కూడా కొంచెం తెలిసినట్టే అవుతుందని అలా అడిగా. అర్థం కాలా? కొన్ని విషయాలు అర్థం కాకపోవడంలోనే వాటి పరమార్థం దాగుంటుంది. కాఫీ తాగు. నీకెన్నిసార్లు చెప్పాను నా కాల్ చేయొద్దని? ప్లీజ్ ఒకసారి నేను చెప్పేది విను. ప్లీజ్ దయచేసి నా లైఫ్లోకి ఎంటర్ అవ్వడానికి ట్రై చేయకు. యామిని ప్లీజ్. ఏయ్, ఎవడ్రా? జాహ్నవి. రోహిత్. జాహ్నవి ప్లీజ్, జాహ్నవి నువ్వైనా తనకు అర్థమయ్యేలా చెప్పాలి. సారీ రోహిత్, నేను నీకు ఈ విషయంలో ఎలాంటి హెల్ప్ చేయలేను. అయినా నేను చెప్తే ఒప్పుకోవడానికి తనేం చిన్నపిల్ల కాదు. అయిందేదో అయిపోయింది, లీవ్ హర్ ఎలోన్. అది కాదు. ఎందుకు తను వద్దంటున్నా అలా విసిగిస్తున్నావు? నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటా. ఎందుకే నువ్వెవరు? ఎవరికెవరు ఏమవుతున్నారో ఇక్కడ ఎవరికి ఇంకా క్లారిటీ లేదు. నువ్వు వెళ్ళు. హలో, ఏంటి నువ్వు చూసుకునేది? ఏంట్రా చూస్తున్నావు? అదే అచ్చులు లేవే అంట అని చూస్తున్నాను. అచ్చులేంటి బే? చెప్పు దెబ్బలు కాసుంటావుగా, అందుకే అచ్చులు లేవే అంట అని చూస్తున్నాను. చెప్పు దెబ్బలు నీలాంటి వేషగాళ్ళకిరా, నాకు కాదు. నేను వెళ్ళాగా చెప్పు దెబ్బలు కాదు, చిప్పు దెబ్బడాలే. చిప్పు దెబ్బ ఎంత పని ఏం చేసావు? ఇంకేం చేయలేదు, జస్ట్ కాఫీ సెషన్ ఒకటే అయింది. కాఫీనా? నేను అడిగితే రానంది, మరి ఇప్పుడు ఎలా వచ్చింది? వచ్చింది యామిని కాదురా, జాన్వి. రేయ్, నమ్మక ద్రోహి. నేను జాన్వికి లైన్ వేస్తున్నా నీకు తెలుసు కదా, అయినా సరే నీకు అమ్మాయి మీద కన్నేయాలని ఎలా అనిపించిందిరా? పాపాత్ముడా. అయినా నువ్వు లైన్లో పెడతానంది జాన్వినా యామినీనా? రేయ్, నువ్వు టెన్షన్ పడకు. యామిని నా టార్గెట్, తన గురించి తెలుసుకోవడానికే జాన్విని కెలికా. నిజంగా? ప్రామిస్ రా. ప్రామిస్లు ఎందుకులే, అయినా నువ్వు ఒట్టేసాక మాట ఒట్టేయకుండా మాట చెప్పవుగా, చెప్పేవి ప్రతిసారి అబద్ధాలేగా, అదే ప్రాబ్లం. రే, జాన్వి నిన్ను లవ్ చేసేలా నేను చూసుకుంటా. నిజంగా? మరి ఇందాకేదో అన్నావు, నేను ఎప్పుడు అబద్ధాలే చెప్తానని. ఇది ఒక్కసారికి ఇదే నిజం అనుకోరా బాబు. ఫొటోస్ రెడీ అయ్యాయా? రేపే యామినికి ఇవ్వాలి. ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి. నువ్వు ఒకసారి చూసి కరెక్షన్ చెప్తే ఫైనల్ చేసేస్తా. ఓకే. నా పర్సనల్ లైఫ్లోకి రావడానికి నీకు పర్మిషన్ ఎవరిచ్చారు? అసలు దేని గురించి మాట్లాడుతున్నావు? తెలియనట్టు నటించకు. అసలు రోహిత్ని ఎవరు మ్యాన్ హ్యాండిల్ చేయమన్నారు? నేను మ్యాన్ హ్యాండిల్ చేయలేదు, జస్ట్ హ్యాండిల్ చేశాను. నా విషయాల్లో తలదూర్చడానికి నువ్వెవరు? మంచికి మంచి సాయపడ్డ మంచి తానేలు చేశాను. సరే అవన్నీ వదిలే, ఫోటో స్టూడియో ఎంత బాగా చేయవు. నాకేం నీ ఫొటోస్ అవసరం లేదు, అది చెప్పడానికే వచ్చా. బాయ్. యామిని. ఏయ్, నువ్వెక్కడికి? తనకు తోడుగా వెళ్ళు, 4 దెబ్బలు పడతా నీకు కూడా, అప్పుడు తెలుస్తుంది. వచ్చి ఇక్కడ కూర్చో. అది కరెక్టేలే. యామిని, యామిని ఒకసారి విను. యామిని ఒకసారి నేను చెప్పేది విను. ఫస్ట్ పాయింట్, నేను నీకు హెల్ప్ చేయలేదు. సెకండ్, నేను యాక్చువల్గా హెల్ప్ చేసింది రోహిత్కి. అఫ్కోర్స్ నువ్వు చెప్పింది కరెక్ట్, నీ పర్సనల్ విషయంలో తలదూర్చడం తప్పే. కానీ నేను ఇంటర్ఫియర్ అయింది నీ విషయంలో కాదు, రోహిత్ విషయంలో. మీరిద్దరు బ్రేకప్ అయిన తర్వాత నుండి రోహిత్ నీ వెనకాల పిచ్చోళ్ళ తిరుగుతున్నాడు. అది నీకు ఎంత ఇబ్బందిగా ఉందో తనకు కూడా అంత ఇబ్బందిగానే ఉంటుంది.
ఒక మనిషి ఇంకో మనిషిని బాధ కలిగిస్తున్నాడంటే ఆ మనిషి కూడా ఏదో విషయంలో బాధపడుతున్నాడనే అర్థం. అందుకే వాడు బాధ ఏంటో కనుక్కోవడానికి వాడితో మాట్లాడా. ఇప్పుడు చెప్పండి గురు, అసలు నీ బాధ ఏంటి? నాకు యామిని కావాలి. సరే, యామిని నీదే అనుకో. ఇప్పుడు ఏం చేస్తావు? పెళ్లి చేసుకుంటా. మరి ముందు ఎందుకు బ్రేకప్ చేసుకున్నావు? అప్పుడంటే ఏదో అలా మిస్అండర్స్టాండింగ్ వల్ల అలా జరిగింది. మిస్అండర్స్టాండింగ్స్లో చిన్నవి పెద్దవి ఉండవు, అవి మిస్అండర్స్టాండింగ్స్ అంతే. వాటిని మళ్ళీ అర్థం చేసుకొని కలిసిపోదామని అనుకోవటం మూర్ఖత్వం. ఎందుకంటే పూర్తిగా అర్థమై ఆ అర్థమైన విషయాలు నచ్చినప్పుడే ఇద్దరు మనుషులు విడిపోతారు. మళ్ళీ తిరిగి కలవాలంటే అడ్జస్ట్ అవ్వాలి. ఈ అడ్జస్ట్మెంట్స్ వల్ల మళ్ళీ ఫ్యూచర్లో ప్రాబ్లమ్ స్టార్ట్. ఇంత పెంట అవసరమా నీకైనా తనకైనా? ఇంత అడ్జస్ట్ అవుతూ ఎందుకు ఒకరినొకరు తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉండడం? నీకు అర్థమైందని నాకు అర్థమైంది. ఇక మీదట ఎటువంటి అపార్థాలు రాకుండా ఉండాలంటే నువ్వే నీకు అర్థమైందని యామినికి అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఇప్పుడు చెప్పిందంతా అర్థమైంది, కానీ లాస్ట్లో చెప్పవే అదొక్కటే అర్థం కాలేదు బ్రో. కొన్ని విషయాలు అర్థం కాకపోవటంలోనే వాటి పరమార్థం దాగుంటుంది. ఇప్పుడు చెప్పు, ఇందులో ఏ విషయంలోనే నీకు పర్సనల్గా హెల్ప్ చేసినట్టు నీకు అనిపించిందా? ఇంకా నీకు వెళ్ళాలనిపిస్తే వెళ్ళు, కానీ వెళ్ళే ముందు ఒకసారి ఫోటోస్ తీసి వెళ్ళు. ఫొటోస్ చూపించు. ల్యాప్టాప్ రా. ఇస్తున్నా నాగరా, తొందర ఎందుకు? ఓకే, మరి ట్రయల్ షూట్ సెట్ అయింది కాబట్టి ఫైనల్ షూట్కి వెళ్దాం. యా, సబ్మిషన్ డేట్ కూడా దగ్గరకు వచ్చింది. యా, ఈ గ్యాప్లో థీమ్ కూడా లాక్ చేయాలి. ఓకే, పేమెంట్ ఎంత చేయాలి? అది అంతా అయ్యాక చూద్దాంలే. ఓకే. తాగురా, తాగు. ఆ కడుపు మంట తగ్గే వరకు తాగు. ఇది తాగితే కడుపు మంట తగ్గదు, పెరుగుతుంది. ఇప్పటికైనా అర్థమైందా నిషాన్ గడి పవర్? ఏంట్రా నీ పవరు? ఏదో మాయమాటలు చెప్పావు అంతే. రే, ఈ నిశాంత్ ఎప్పుడు నగ్న సత్యాలు చెప్తాడు. నువ్వు చెప్పిన దానికి ఇంకా 4 రోజులే టైం ఉంది, అది గుర్తుంచుకో. ఇంకో 2 days చాలు. చూద్దాం. ఇప్పుడే చూపిస్తా. ఏం చూపిస్తావురా? కాఫీ టుమారో. షిట్. చెయ్. కాఫీ బాగుంది. ఇది ఇన్స్టెంట్ కాఫీ, ఎవరు చేసినా ఒకేలాగుంటుంది. సైలెంట్ అయిపోయావు. కాఫీకి పిలిచింది నువ్వే సైలెంట్ అయిపోయావు. నేను కాఫీకే పిలిచా, నువ్వే ఇంటికి రమ్మన్నావు. ప్రశాంతంగా బయటకు వెళ్ళేవాళ్ళంగా. ఏ, ఇక్కడ ప్రశాంతతకి ఏం తక్కువైంది? అయినా ప్రశాంతత అనేది మనలో ఉండాలి, ప్లేస్లో కాదు. వో, దట్స్ నైస్. సరేలే, అయినా నువ్వు జాన్విని ఎందుకు కాఫీకి పిలిచావు? నువ్వు రానన్నావుగా. అయితే నాకు కాఫీ ఒంటరిగా తాగడం ఇష్టం ఉండదు. నీ ఫ్రెండ్ ఉన్నాడుగా.
ఫ్రెండ్స్తో మంత్ తాగాలి కానీ కాఫీ కాదు. మజా రాదు. అసలే జాన్వి చాలా సెన్సిటివ్. నువ్వు ఇలా కాఫీకి పిలిచేసరికి తను ఏదో డేట్లా ఫీల్ అయిపోయి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది. అవతల వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మన చేతిలో ఉంటాయేంటి? ఆయన ఏం పర్లేదులే, మీ ఫ్రెండ్ని మా ఫ్రెండ్ చూసుకుంటాడు. కాఫీ తాగుతావా? కలిపి తెస్తా. అందులో ఇంత ఎంట్రీని కలిపితే ఇప్పుడు ఎందుకంత కోపం? నిన్న నన్ను డేట్కి పిలిచాడు, ఈరోజు యామిని పిలిచాడు. అంటే ఇప్పుడు చేపను పడేయాలంటే వానపాముని ఎరేయాలిగా. ఏంట్రా ఇప్పుడు నేను వానపామా? చచా, నువ్వు వానపామేంటి, నువ్వు బుసలు కొట్టే నాగుపామువి. అయినా వాడికి నీతో టైం గడిపే అదృష్టం లేదేమో. ఎందుకంత వరి? నీకు నేనున్నానుగా. ఏంట్రా నువ్వు ఉండేది? దొక్కలో పొడుస్తా. ఈ అరిచేదేదో వాడి మీద అరవచ్చుగా. అయినా ప్రేమ ఎక్కువ వాళ్ళ మీదే ఎక్కువ అరుస్తారంట. ఇదిగో అప్పుడప్పుడు ఇలా కోపంగా కూడా చూస్తారంట. ఎవర్రా అన్నది? ఎవరో అంటావేంటి? ఇప్పుడు నేను అంటున్నానుగా. అయినా నువ్వు కూడా ఆ కాంపిటీషన్ ఏదో ట్రై చేయొచ్చుగా. నాకు ఈ కాంపిటీషన్స్ అవి నచ్చవు. అయినా నాకెవరు కాంపిటీషన్ కాదు. అబ్బో, దీనికేం తక్కువ లేదు. నీ పేరుకి నా పేరుకి ఒక కనెక్షన్ ఉంది తెలుసా? ఏంటి? యామిని అంటే అర్థం తెలుసా? చీకటి, డార్క్నెస్. అయితే నిశాంత్ అంటే ఎండ్ ఆఫ్ డార్క్నెస్. ఏమో, నా వల్లే నీ లైఫ్లో ఉన్న డార్క్నెస్ పోవచ్చేమో. నా వల్లే నీ లైఫ్ ఫ్యూచర్ బ్రైట్గా మారచ్చేమో. నా లైఫ్లో ఏ డార్క్నెస్ లేదు. ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ. అయితే నువ్వు రోహిత్ డ్రామా నుండి బయటికి వచ్చేసినట్టు అనమాట. ఇప్పుడు ఆ విషయం గురించి ఎందుకు? ఓకే సారీ, ఎందుకంత సీరియస్ అవుతున్నావు? సారీ. సీరియస్ ఏం లేదు కానీ ఫోటోషూట్ ఎప్పుడు స్టార్ట్ చేద్దాం? నువ్వు ఎప్పుడే స్టార్ట్ చేద్దాం. కానీ ఇప్పుడు వద్దు, రేపు స్టార్ట్ చేద్దాం. ఓకే, నువ్వు ఎలా అంటే అలా. నువ్వు ఆ డిప్రెషన్ ఫేస్ నుంచి బయటకు వస్తే నీ ఫేస్లో ఇంకో గ్లో పెరుగుతుంది. చెప్పా కదా నేను ఎప్పుడు హ్యాపీ అని. హ్యాపీగా ఉన్నామని సీరియస్గా చెప్తే ఎలా నమ్ముతాం? ఎంత మర్చిపోతున్నావు చూడు. చాలా బాగున్నావు ఇప్పుడు. ఇలానే నవ్వుతా ఉండు. సరే వెళ్దాం పద. ఇది నాకెప్పుడు పడాలో ఏంటో. సరే రేపు స్టూడియోలో కలుద్దాం. షార్ప్ 10 o'clock. ఓకే బాయ్. జాన్వి నువ్వు కూడా రేపురా. ఆడి మీద కోపం నా మీద చూపిస్తావేంటి? తన మీద నాకు ఎట్లీస్ట్ కోపమన్నా ఉంది. నీ మీద నాకు ఎటువంటి ఫీలింగ్స్ లేవు. అరే హే జాహ్నవి. శివ, దాని మాటలు పట్టించుకోకు, అదంతే పిచ్చిది. ఏంటో పిచ్చోళ్ళందరూ నాకే తగులుతారు. ఏం జరిగినా మన మంచికేరా. నా మంచి పక్కన పెట్టు, నీకు బానే ఉందిగా మంచిగా. ఓకే మరి బాయ్. ఎన్నిసార్లు చెప్తావు బాబు బాయ్? వెళ్ళు. పద. అక్కడ బౌల్లో ఫుడ్ ఉంది, పెట్టుకొని తిను. నాకేం అవసరం లేదు. అవసరానికి ఎవరు తినరు, ఆకలి తీయడానికి తింటారు. అదే నాకు ఆకలిగా లేదని చెప్తున్నా. అసలు నేనేం చేశాను నా మీద కోపం చూపిస్తున్నావు? నా నిశాంత్ని లాగేసుకున్నావుగా. నీ నిశాంత? ఇలా చూడు పాప, నేనేం ఎవరిని లాగేసుకోలేదు. నువ్వే ఏదేదో ఇమాజిన్ చేసుకున్నావు. ఆయన ఫోన్ చేసి పిలవంగానే నువ్వే డేట్ అని ఫిక్స్ అయిపోయావు. అవును, ఆ శివని వెంటబడుతున్నాడుగా. వాడు నాకెందుకు? ఇదే మనుషులతో ప్రాబ్లం. వెంట పడుతున్న వాడిని వదిలేసి వద్దంటున్న వాళ్ళ వెంట పడతారు. సర్లే ఇలాగి.
యామిని చిన్న పర్ఫెక్ట్, నైస్, గుడ్ వన్. కొంచెం మార్చాలి. టచ్ చేయొచ్చు కదా, లేదంటే మళ్ళీ కొడతావా? జాహ్నవి, నువ్వు కూడా ఫొటోస్ దిగొచ్చుగా. నాకేం అవసరం లేదు. నో బెటర్. పర్ఫెక్ట్. ఈ ఫొటోస్ అలా బాగొచ్చాయి. ఓ, ఇంకొన్ని సెషన్స్ చేద్దాం, బట్ ఫస్ట్ వీ నీడ్ టు బై న్యూ కాస్ట్యూమ్స్. ఓకే. ఏమేమి తీసుకోవాలో చెప్పు, నేను తీసుకుంటా. నేను కూడా వస్తాలే. ఓకే. టుమారో మార్నింగ్ 10 o'clock. షూర్. బాయ్. పద. కొత్తగా కొత్తగా రెక్కలొచ్చినట్టుగా ఉంది ఈ క్షణం, వింతగా వింతగా అడుగులే తడబడే ఈ నిమిషం. కొత్తగా కొత్తగా రెక్కలొచ్చినట్టుగా ఉంది ఈ క్షణం, ఓ వింతగా వింతగా అడుగులే తడబడే ఈ నిమిషం. మౌనానికి మాటలు నేర్పి, చూపులకు భాషలు నేర్పి, నాలో నా సంతోషానే నింపేసావే. నీతో ఈ పరిచయమేదో మైకంలో ముంచేసిందే, నీ ప్రేమే చాలు అనేలా కవ్వించిందే. వావ్. నా పిక్స్ ఎప్పుడు తీసావు? సర్వం కోల్పోయినట్టు ఆఫీస్ బయట తిరుగుతున్నప్పుడు తీసేయాలి. అబ్బా, బాగున్నాయి లేదు చెప్పలేదు. బాగున్నాయేంట్రా? చాలా బాగున్నాయి. అయితే తీసినందుకు డబ్బులు ఇవ్వు. రేరీ, నీ పిక్స్ నువ్వే ఉంచుకో. ఇంత పిసినారు దాని ఏంటే బాబు? సరే పోనీ పార్టీ అని ఇవ్వు. నేను ఇస్తానులే. ఏమోదు, వాడేదో సరదాగా అన్నాడంతే.
నీ ఇష్టం. స్త్రీజాతికి ఏది ఇష్టమైతే నాకు అదే ఇష్టం. మౌనానికి మాటలు నేర్పి చూపులకు భాషలు నేర్పి నాలో నా సంతోషాన్ని నింపేసావే. నీతో ఈ పరిచయమేదో మైకంలో ముంచేసిందే. నీ ప్రేమే చాలు అనేలా కవ్వించిందే. జాన్వి, హా. నిన్ను ఒకటి అడగాలనుంది. హ్మ్. చెయ్యి టచ్ చేయొచ్చా? ఏమైంది? ఇలాంటి వాటికి కూడా పర్మిషన్ అడుగుతారా? అంటే పక్క వాళ్ళ ప్రాపర్టీ టచ్ చేసేటప్పుడు పర్మిషన్ అడగాలని మా తాత చెప్పాడు. ఏడ్చినట్టే ఉంది. మళ్ళీ టచ్ చేసిన తర్వాత నా మీద హెరాస్మెంట్ కేసు పెడితే? వారిని నేనెందుకు పెడతారా? ఏమో, అమ్మాయిలకి ఎప్పుడు ఏం నచ్చుద్దో ఏం నచ్చుద్దో ఎవరికీ తెలియదు. అందుకే అబ్బాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది కూడా మీ తాత చెప్పాడా? కాదు, మా నాన్న చెప్పాడు. పట్టుకోవాలో లేదో చెప్పనే లేదు. నా చేయి పక్కకు జరుపుతున్నానంటే పట్టుకోమనే కదరా దానికి అర్థం. అంటే ఆ కన్ఫర్మేషన్ ఏదో నోటితో చెప్తే బాగుంటుంది కదా. పట్టుకోరా బాబు. పక్కా కదా? మళ్ళీ పట్టుకున్న తర్వాత నాకు ఇష్టం లేకుండా నన్ను టచ్ చేసాడని చెప్పి నా మీద అపార్థాలు అబాండాలు వేయవు కదా. ఇప్పుడేంటి, నా చేయి పట్టుకోమని చెప్పి నీకు పర్మిషన్ ఇచ్చానని బాండ్ పేపర్ మీద సైన్ చేసి నీకు ఇవ్వాలా? ఇష్టం ఉంటే పట్టుకోలేదండి దుబ్బే. సర్లే, అలా ముడిచి పట్టుకుంటే ఎలా పట్టుకోవాలి? ప్లీజ్. ఏమైందిరా? ఏం లేదు. ఏమైంది యామిని? హే, ఏం కాలేదు. యామిని పర్లేదు చెప్పు.
ఏమైంది? మొహమాట పడకు. రే ఓకే గైస్, నాకు అర్జెంట్ ఆఫీస్ వర్క్ ఉంది. ఐల్ క్యాచ్ అప్ లేటర్. యామిని ఐమ్ సారీ. బాయ్ శివ. అసలు ఏమైందే ఇంతకీ? ఏమైంది నిశాంత్? ఏం కాలేదు, ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. రే పదరా. బాయ్. రైస్ పెట్టావా? పెట్టాలే గాని ఏమైంది అసలు ఇంతకీ? మధ్యాహ్నం సడన్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోయావు. నిశాంత్ ఏమన్నా అన్నాడా? ఏమైనా చేయడానికి ట్రై చేశాడా? ఏదోటి చెప్తేనే కదా తెలిసేది. ఏం మాట్లాడకపోతే ఏంటి దాని అర్థం? నన్ను కిస్ చేయబడు. చాలా తెలుసుకున్నావుగా, ఇప్పుడు ఏం చేస్తావు? వెళ్ళి వాడికి ముద్దు పెడతావా? నీకేమన్నా పిచ్చి పట్టిందా? అవును, పిచ్చి పట్టింది. తీసుకెళ్లి ఎర్రగడ్డ హాస్పిటల్ జాయిన్ చెయ్యి. నీకు ఆ పిచ్చి ఆసుపత్రి కరెక్ట్. సారీ. నాకు నీ బోడి సారీలేం అక్కర్లేదు. సెట్ అవ్వలేదా? నీ అబ్బా సగం నీ వల్లే దొబ్బింది. నాది సేమ్ ఫీలింగ్. నేను జాను మంచి మూడ్లోకి వచ్చేటప్పటికి లోపల నీరు చెడదొబ్బావు. బయటకు వచ్చి మా మూమెంట్ కూడా స్పాయిల్ చేసావు. ఏంటి అలా చూస్తున్నావు? ఏ మాకు మూమెంట్లు సెట్ అవ్వద్దా? మేము డెవలప్ అయ్యామమ్మా. నీ సంగతి ఏమో కానీ నాకు మాత్రం జానవి సెట్ అయిపోలే ఉందిరా. ఆ మాత్రం మండుద్దిలే. గుర్తుందా? ఇంకా 2 రోజుల టైం ఉంది నీకు. గుర్తుందిలే, పెక్కల్పు. ఎత్తి మాట్లాడి ఏదోటి తేల్చుకోవచ్చుగా. నాకెవరితో ఏం మాట్లాడాలని లేదు. సరే గాని చెప్పనే లేదు. నిశాంత్ని ఇష్టపడుతున్నావా? నిశాంత్ చాలా ఫ్రీ మైండెడే. ఏదన్నా ఉన్నా స్ట్రైట్ ఫార్వర్డ్గా ముఖం మీదనే చెప్పేస్తాడు. ఏమో తెలియకుండానే వాడికి చాలా క్లోజ్ అయిపోయాను. అన్నీ చెప్తున్నావు గాని ఏంటంత దీనంగా ఆలోచిస్తున్నావు మరి? ఏమోనే, వదిలే. నువ్వు మళ్ళీ ఇప్పుడు రోహిత్ గడ్ ట్రిప్లోకి వెళ్ళకు. ఆకలేస్తుంది, తిందాం పద. దా. చూసావా, నువ్వు వదిలేసి నెల కూడా అవ్వలేదు, అప్పుడే ఇంకో బాయ్ ఫ్రెండ్. వాడు నాకు అన్ని మాటలు చెప్పాడు, వాడే తగులుకున్నాడా? నా ఫ్రెండ్ ఒకడు ఇంతకు ముందుకు వాడు స్టూడియోలో పనిచేసేవాడు. వాడు ఎప్పుడు చెప్తుండేవాడు వాడికి అమ్మాయిల పిచ్చి ఎక్కువ అని. అయినా నువ్వేం చేయక్కర్లేదులే, ఆ పిల్లకి అర్థమవుతుంది ఏదో ఒక రోజు వాడు ఎలాంటి వాడు. నన్ను ఇంతలా తిప్పించుకుంది, నన్ను ఇంత బాధ పెట్టేది సంతోషంగా ఎలా ఉంటుందో నేను చూస్తాను. వదలను, దాన్ని మాత్రం వదలను. నీతో ఉన్నప్పుడు ఏం చేయలేదు, ఇప్పుడు ఏం చేస్తావులే. ఇంకా మెయిన్ షూట్ చేద్దాం. 3 డేస్లోనే సబ్మిషన్ డేట్ ఉందిగా. ఆల్రెడీ చేశానుగా. పర్ఫెక్ట్ మేకప్ అండ్ సెటప్తో మళ్ళీ చేద్దాం. ఐఎమ్ నాట్ కాన్ఫిడెంట్ అబౌట్ దిస్ ఫొటోస్. ఓకే. ఐఎమ్ సారీ యామిని. నిన్న అన్నిసార్లు చెప్పావుగా, అయినా నీ తప్పేం లేదు. నేను కూడా నిన్ను ఆపలేదు కదా. ఏమైంది సడన్గా? ఏం కాలేదు, సడన్గా ఎందుకు అలా అనిపించింది అంతే. చెప్పచ్చుగా. నాతో చెప్పడం ఇష్టం లేకపోతే వదిలే. నీకు ముందే చెప్పాను, నువ్వు మూడ్ ఆఫ్లో ఉంటే ఫోటోషూట్ చేసి వేస్ట్ అని. ఏం కాలేదు నిశాంత్. రోహిత్ బ్రేకప్ అయ్యాక అబ్బాయిలంటే ఎందుకో భయమేస్తుంది.
ఎవరో మన మీద ఏవేవో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఆ ఎక్స్పెక్టేషన్స్ మనం రీచ్ అవ్వకపోతే మన గురించి తప్పుగా అనుకొని వాళ్ళు బాధపడి మనల్ని బాధపెట్టి చివరికి ఎంతో అందంగా మొదలైన రిలేషన్ అర్థం పర్థం లేకుండా తయారై ఉండలేక విడిపోలేక అసలు ఆ టార్చర్ తలుచుకుంటేనే భయమేస్తుంది. రోహిత్ గురించిగా చెప్తున్నావు. ఇన్ జనరల్ 90% ఆఫ్ రిలేషన్స్లో అదేగా జరిగేది. అండ్ మొన్న మనమున్న సిచ్యువేషన్లో కరెక్ట్గా ఈ పాయింట్స్ అన్ని గుర్తొచ్చాయి, అందుకే అలా చేసాం. ఐ అండర్స్టాండ్. అవును, నువ్వు ఇంతకు ముందు ఎవరితో అయినా రిలేషన్లో ఉన్నావా? అబద్ధాలు ఆడకు. నేను మ్యాక్సిమం ఎప్పుడు అబద్ధాలు ఆడను. ఏంటి, ఎప్పుడు నిజాలే చెప్తావా? ఎప్పుడు నిజాలు చెప్తే ఎక్కువ రోజులు బ్రతకం. ఇదెవరు చెప్పారు? ఎప్పుడు అబద్ధాలు ఆడేవాడు. అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? కొన్ని విషయాలు అర్థం కాకపోవటంలోనే వాటి పరమార్థం దాగుంటుంది. ఎగ్జాక్ట్లీ. అవును, నువ్వెందుకు ఎప్పుడు ఈ డైలాగ్ చెప్తుంటావు? అది నిజం కాబట్టి. ఇంకా ఆపు. నిజంగా నిజం. అన్నీ అందరికి అర్థం అవ్వాలని రూలేం లేదుగా. కొన్ని పనులు మనం అర్థమయ్యే చేస్తాం, కొన్ని అర్థం కాకుండానే. ఇంకొన్ని అసలు ఏమి ఎక్స్పీరియన్స్ లేకుండానే చేస్తాం. కానీ ఏం చేసినా సరే అవుట్కమ్ అయితే మనమే ఫేస్ చేయాలిగా. బేసిక్గా ఎక్కువ ఆలోచించే వాళ్ళకే ఎక్కువ బాధ ఉంటుంది. అందుకే ఎక్కువ ఆలోచించుకో. తెలుసో తెలియక నువ్వు చేసిన ఒక మంచి పని రోహిత్ నుండి విడిపోవటం. నిన్ను ముందుకెళ్ళకుండా ఆపి అటాచ్మెంట్ అన్నా సరే ఎంత తొందర వదిలించుకుంటే అంత మంచిదే. లక్కీగా నువ్వు వదిలించుకున్నావు. నేను తెలుసో తెలియకో నిన్ను ఇష్టపడ్డా. ఇష్టపడే ముందు నేనేమో ఆలోచించలేదు, కానీ ఇప్పుడు ఆలోచిస్తున్నాను. అసలు రోహిత్ గారి కంటే ముందు ఈ అమ్మాయి నాకెందుకు తగ్గలేదురా అని. అప్పుడు నీ లైఫ్లో బాధే ఉండదు కాదు కదా. సరేలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయేంటి. రేపు మార్నింగ్ ఈ సిటీలోనే బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ని పిలిచా. ఓకే, కిందకెళ్ళమా?
ఓకే బాయ్. రోహిత్, రోహిత్నే. నువ్వేంటి ఇక్కడ? ఎక్స్పెక్ట్ చేయలేదు కదా మళ్ళీ వస్తానని. రోహిత్, ఇక్కడికి ఎందుకు వచ్చావు? న్యూసెన్స్ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో. న్యూసెన్స్ నేను చేస్తున్నానా? ఇది చేసేదానికంటే. మైండ్ యువర్ వర్డ్స్ రోహిత్. నన్ను వదిలేసి వాడుతూ తిరుగుతున్నావు కదా, ఎలా ఉంది? బాగుందా? ఛీ, నువ్వు వెళ్ళకపోతే ఐల్ కాల్ ద పోలీస్ నౌ. వెళ్తాలే. ఏంటి పేపర్స్? చూడు, ఆ లిస్ట్ చూడు. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎవరివి పేర్లు? ఎవరివా? నీ కొత్త బాయ్ ఫ్రెండ్ వాడుకుని వదిలేసిన అమ్మాయిలవి. నోటికొచ్చినట్టు వాగకు. వెళ్ళు, కావాలంటే వాడిని అడుగు. నువ్వు కూడా ఆ తోకగాన్ని పట్టుకుని తిరుగుతున్నావుగా, కొంచెం జాగ్రత్త. ఇంతకుముందు ఎంతమంది అమ్మాయిల ముందు తోక ఊపాడో. ప్రింటర్లో ఇంక్ అయిపోయింది, ఇంకొన్ని పేర్లు ప్రింట్ కాలేదు. లిస్ట్ చాలా పెద్దది. మన బ్రేకప్ అయినా సరే ఏదో నేను ఇష్టపడ్డా కదా, అందుకనే నీకు ఎటువంటి కష్టం రాకుండా ఉండాలని చెప్పే ఇలా చెప్తున్నా. తర్వాత నీ ఇష్టం. జాహ్నవి మేడం గారు నమస్తే. నువ్వు వాడిని వదిలేసినందుకు ఏదో ఫేక్ స్టోరీ క్రియేట్ చేసి ఉంటాడు. వాడేదో అన్నాడని చెప్పి నువ్వే డిసిషన్స్ తీసుకోకు. యామిని, యామిని, యామిని. రే యామిని ఫొటోస్ రెడీయా? డ్రాయర్లో పెట్టాను చూడు. మంచి కాస్ట్లీ షాట్ పడేయాల్సి వస్తుంది. ఏం చేస్తున్నావురా? బెట్ అంటే బెట్టే, నా కడ్రాయర్లన్నీ పడేస్తున్నాను. అరే మీరేంటి ఇక్కడ ఇంత సడన్ గా? మేమే వద్దాం అనుకున్నాం. ఏమైంది? ఏమైంది? ఏంటి యామిని, ఎవరివి పేర్లు? అసలు ఈ లిస్ట్ ఏంటిది? నీకు తెలీదా ఈ పేర్లు ఎవరివో? సారీ. కొన్ని పేర్లు మిస్ అవుతున్నాయని బాధపడుతున్నావా? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. అది ఏంటి? చెయ్యి, ఎక్స్ప్లెయిన్ చెయ్యి. ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తావు? ముందు కూల్ డౌన్. డోంట్ టచ్ మీ. ఏమైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం. చూడు ఫోటోస్ ఎంత బాగొచ్చాయో. సి సి. యామిని, యామిని, ఏమైందో నువ్వనే చెప్పు. ఏయ్, ఇది నేను ఎక్స్పెక్ట్ చేశా, అందుకే ఇలా. ఇది నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయాల. జాహ్నవి, జాహ్నవి, వాడు తప్పు చేస్తే నువ్వు నా మీద కోపడతావేంటి? నువ్వు నా వెనకొచ్చావంటే ఇంకోసారి తంతా. దేనికి పనికి రాకుండా పోతావు. నువ్వు లేకపోతే అది ఉన్నా వేస్టే. ఇంతకీ దగ్గర దూరం దూరం ఉండు, దూరం ఉండు. పెద్దవ డైలాగులు కొట్టావనుకో చెప్తున్నా. అది కాదు, ఇది ఒకటి చెప్పేసెళ్ళు. వాడి ఎదవడానికి నువ్వు నన్ను వదిలేయడానికి ఎక్కడైనా పిసరందన్న లాజిక్ ఉందా? ఒక మనిషిది ఎటువంటి క్యారెక్టరో వాడి ఫ్రెండ్ని చూసి చెప్పొచ్చు. వాడే అంత ఎదవంటే నువ్వెంత పెద్ద ఎదవో నువ్వే ఆలోచించుకో. నీ పిచ్చి గానీ అసలు వాడికంటే అమ్మాయిలు పడతారు, నా ఫేస్కి ఎవరు పడతారు? నీలాంటి తింగర్ తప్ప. అమ్మాయిలు పడకపోతేనే నీ వాళ్ళకానికి అబ్బాయిలు తగులుకుంటావు. అబ్బాయిలా? చిచి. జాహ్నవి, జాహ్నవి, యామిని ఒకసారి నా మాట విను. యామిని, యామిని నువ్వు అనుకుంటున్నట్టు ఏం లేదు. మరి ఆ అమ్మాయిలందరూ ఎవరు? అబ్బా, అదంతా ఎప్పుడో జరిగిందో కలవక ముందు. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఉన్నారు కూడా నాకు తెలీదు. ఛీ, నువ్వు మరీ ఇంత చీప్ మనిషివి అనుకోలేదు. అంత దరిద్రమైన పని నేనేం చేశాను? నువ్వు కేవలం నాతో పడుకోవడానికి క్లోజ్ అవ్వలేదా? చెప్పు, నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పుందా? యామిని, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఎందుకు నన్ను అంతలా నమ్మించావు? See, you're not in a good mood to understand anything right now. ఓ, నీకు ఆ ఒక్క మూడు తప్ప ఇంకే మూడు గురించి తెలియదు కదా? అయినా ఇదేం ఆనందం రా నీకు, అమ్మాయిల జీవితంతో ఆడుకోవడం. అబ్బా, అసలు నీకు ఆ పేర్లు ఎవడిచ్చాడు? తెలుసుకొని ఏం చేస్తావు? వెళ్ళి వాడిని కొడతావా? అంటే ఎవరేం చెప్పినా నమ్మేస్తావా? సరే, అయితే ఏంటి? ఇప్పుడు ఆ అమ్మాయిలందరూ నీకు తెలీదంటావు. ఎవరు చెప్పు? అక్క చెల్లెలా? కజిన్సా? ఏం చెప్పావు? నా లైఫ్లోనే చీకటిని చెరిపేస్తావా? నా లైఫ్నే చెరిపేసావు కదరా, చాలా థ్యాంక్స్. ఎవడో ఏదో చేసిన తప్పుకి నువ్వెందుకు ఏడుస్తావు?
పోదాం పద. ఇక్కడే ఉంటే వీడి మాయమాటలతో మనల్ని మార్చేసినా మార్చేస్తాడు. జాహ్నవి, నువ్వు ఎంతోమంది అమ్మాయిలతో తిరిగావు, కానీ నువ్వు ఇంత బాధపడ్డావు నేను ఎప్పుడు చూడలేదురా. ఒక్క యామిని విషయంలోనే ఎందుకింత అప్సెస్ ఫీల్ అవుతున్నారా? నేను బాధపడుతుంది యామిని నా నుంచి దూరం అయిపోయిందని కాదురా. మరి ఎందుకింత డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నావు డే బై డే? అరే జస్ట్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అరే నేను ఎంతోమంది అమ్మాయిలతో తిరిగానురా, కానీ ఏ అమ్మాయిని బాధ పెట్టలేదు. నేను వాళ్ళని ఎంత వాడుకున్నానో వాళ్ళు కూడా నన్ను అంతే వాడుకున్నారా. ఇట్ వాజ్ జస్ట్ లైక్ అ బిజినెస్. కానీ యామిని విషయంలో నేను ఎప్పుడు అలా ఫీల్ అవ్వలేదురా. యామిని నా వల్ల బాధపడుతుందంటే నేను అది తట్టుకోలేకపోతున్నాను, చూడలేకపోతున్నాను రా. ఎరా లవ్ చేస్తున్నావా? అసలు పదానికి నా లైఫ్లో చోటే లేదు. అసలు లవ్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు నాకు అర్థం కాలేదురా. ఐ జస్ట్ వాంట్ యామిని టు బి హ్యాపీ అగైన్, అంతేరా. అవతల వ్యక్తి బాధపడుతుంటే అది చూసి మనం తట్టుకోలేకపోవడమే లవ్ అంటే. మరి నువ్వు బాధపడితే నేను చూడలేను, దాన్నేమంటారు? అరే అది కూడా లవ్వేరా. జస్ట్ మన ఇద్దరి మధ్యన ఫిజికల్ అటాచ్మెంట్ లేదంతే, మిగతాదంతా సేమ్ టు సేమ్. అరే లవ్ అనేది ఎప్పుడు ఒకటేలా ఉంటుంది,
జస్ట్ ఈ సొసైటల్ రూల్స్ స్టిగ్మాస్ వల్ల పర్సన్ టు పర్సన్ డెఫినేషన్ మారుతుంది అంతే. శివ సారీ రా. నాకెందుకురా సారీ, యామినికి వెళ్ళి చెప్పి ఇదే సారీ. లేదురా, నా వాళ్ళేగా జాను నీకు దూరం అయిపోయింది. అరే దూరం అయితే అయ్యింది, తను హ్యాపీగా ఉంటుందని నమ్మకం నాకుంది. ఇది పక్కన పెట్టు, ముందు యామిని బాధను ఎలా పోగొట్టాలో అదే ఆలోచించు. జాన్వి, యామిని ఎక్కడుంది? ప్లీజ్, నేను న్యూసెన్స్ క్రియేట్ చేయడానికి రాలేదు, సారీ చెప్పడానికి వచ్చా. మేడం ఏది ఉంది? యామిని, ఐఎమ్ సారీ. ఓకే. ఈరోజే లాస్ట్ డేట్. ఫోటో సబ్మిట్ చేసావా? లేదు. ఎందుకు చేయలేదు? కమాన్, నా మీద కోపంతో నీ లైఫ్ అంబిషన్ని స్పాయిల్ చేసుకోకు. నాకు ఎవరి మీద కోపం లేదు. ఐ నో హౌ టు మేనేజ్ మై లైఫ్. ఆఫీస్లో ఆన్సైట్కి అప్లై చేశా. మోస్ట్లీ 2 వీక్స్లో అప్రూవ్ అవుతుంది. ఏమైంది యామిని ఇంత సడన్గా? నువ్వే చెప్పావు ఇంకా జాబ్ రిజైన్ చేయడానికి డిసిషన్ తీసుకున్నానని. అప్పుడు ఆ డెసిజన్ తీసుకున్నా. ఇప్పుడు అదే డెసిజన్ మార్చుకొని ఈ డెసిజన్ తీసుకున్నా. నువ్వేం చేసినావు నీకైనా అర్థమవుతుందా? నువ్వే చెప్తుంటావుగా, కొన్ని విషయాలు అర్థం కాకపోవడంలోనే వాటి పరమార్థం దాగుంటుందని. ఏమో ఈ డిసిజన్ వెనకాల ఏం దాగుందో. లెట్స్ ఎక్స్ప్లోర్ అండ్ సీ. కొంచెం పక్కకు చూడు. అసలు ఆలోచించుకున్నావా? అన్నీ మానేసి మోడలింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తా అన్నావు. సడన్గా ఈ ఆన్సైట్కి అప్లై చేయడం ఏంటే? ఏం జరిగినా మన మంచికే. అసలు నువ్వేం చేస్తున్నావో నీకన్నా అర్థమవుతుందా? ఓకే, తనకి పాస్ట్లో అఫైర్స్ ఉన్నాయేమో, నిన్ను లవ్ చేశాడేమో, నువ్వు తను లవ్ చేసావుగా. తను దూరం అవుతున్నాడంటే బాధపడ్డావుగా. తను అలాగే బాధపడి వచ్చాడేమో, ఎవరికి తెలుసు? నాకు తెలిసి నువ్వు నిశాంత్కి మాట్లాడే అవకాశం కూడా ఇచ్చుండవు. మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ కూర్చుని మాట్లాడుకుని అర్థం చేసుకుంటే సాల్వ్ అవుతాయి. అంతేగాని పంతాలకి పట్టింపులకి పోతే మనకే నష్టం. నేనేం తను శ్రీరాముడంత గొప్ప గుణం ఉన్నోడు అనట్లేదే. చూడు యామిని, లైఫ్లో అందరికీ పాస్ట్ ఉంటుంది, నీకు లేదా? అలా అని పాస్ట్ని మోసుకుంటూ వెళ్తే జీవితంలో పైకి వెళ్ళలేము. ఇంతకన్నా నేనేం చెప్పలేను. అరే నిశాంత్, నిశాంత్, అరే ఏం చేస్తున్నావు? నీకు అర్థమవుతుందా? ఏంటిది నిశాంత్? ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? అరే లోపలికి రండి, చెప్తాను. నిశాంత్, ఎవరు వీళ్ళు? హలో మేఘ్నా, ఒకసారి నీతో మాట్లాడాలి. హలో లక్కీ. యా యా అది ఐ వాంట్ టు మీట్ యూ. ఓకే చెప్పండి, నేను మిమ్మల్ని మోసం చేశానా? నీకేమైనా పిచ్చి పట్టిందా? చెప్పు. నువ్వు మమ్మల్ని మోసం చేయలేదు. చాలా
నేను నీకు తెలియకుండా దీంతో నీకు తెలియకుండా దీంతో తిరిగాను. అయితే ఏంటి, ద బెస్ట్ తిరిగిపోతూ అవార్డు ఏమైనా ఇవ్వమంటావా? సరే ఇంకా మీరు వెళ్ళొచ్చు. పొమ్మంటుంటే వీడికి నిజంగానే చిప్పు దొబ్బింది. చూసావా, నేను ఎవరిని మోసం చేయలేదు. నేనేం వీళ్ళని మీరు ఇలాగే చెప్పండి అని చెప్పలేదు. ఆ లిస్టులో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడున్నారు కూడా నాకు తెలియదు. రీసెంట్గా నేను వీళ్ళతోనే కాంటాక్ట్లో ఉన్నాను, అందుకే వీళ్ళనే పిలిచా. నేను వాళ్ళని ఎంత వాడుకున్నానో వాళ్ళు కూడా నన్ను అంతే వాడుకున్నారు. అంతే, నాకు వాళ్ళకి రిలేషన్. మరి దాంతో చేసిందేంటో? నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను కదా, నువ్వు మధ్యలో రాకు. యామ్ని, వాళ్ళందరూ నేను కాల్ చేసిన రెస్పాండ్ అవుతారు. వాళ్ళంతా వాళ్ళు ఎప్పుడు నాకు కాల్ చేయరు. కానీ నువ్వు అలా కాదు యామ్ని. ఆ రోజున జ్వరం వచ్చినప్పుడు వీళ్ళు ఎవరైనా నన్ను చూడటానికి వచ్చారా? కానీ నువ్వు ఒక్కదాన్ని వచ్చావు. వాళ్ళు వేరే, నువ్వు వేరే యామ్ని. నేను వాళ్ళకి దూరమైనప్పుడు వాళ్ళు ఏమైనా బాధపడ్డారా? కానీ నేను నీకు దూరమైనప్పుడు మన ఇద్దరం బాధపడ్డాం కదా. నువ్వు బాధపడటం నేను చూడలేని యామ్ని. శివగడు ఒక మాట అన్నాడు, అవతలి వ్యక్తి బాధపడటం చూసి మనం తట్టుకోలేకపోవటమే లవ్. ఏమో ఏంటిది? నువ్వే చూడు. నేను సబ్మిట్ చేయలేదు కదా. అండ్ కాంగ్రాచులేషన్స్, నీ ఫోటో సెలెక్ట్ అయినాయి. నెక్స్ట్ మ్యాగజైన్ కవర్ మీద నీ ఫోటోసే ఉంటాయి. చెప్పానుగా, కంపల్సరీగా నీ ఫోటో సెలెక్ట్ అవుతాయని. ఇప్పుడు కూడా వెళ్ళిపోతావా మన సైడ్కి? నీ మీద కోపంతో అలా చెప్పా. అంటే నువ్వు వెళ్ళట్లేదా? నువ్వు కాకపోతే ఇంకో ఫోటోగ్రాఫర్ లేడా? నిన్ను దూరం పెట్టడానికి అలా చెప్పా. ఆ తర్వాత ఇంకో ఫోటోగ్రాఫర్ని అప్రోచ్ అయ్యా. ఏ, నా ఫొటోస్ కాదని వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తావా? చెప్పొచ్చుగా. ఏంటిది? అలా చెప్పను. ఎందుకంటే నాకు నీ మీద ఉన్న ఎమోషన్ని ఆ 3 words బంధించలేను.